మీ పేర్లో ఎక్కడైనా సరే ఏవి అనే లెటర్స్ ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందో నేను ఇప్పుడు చెప్పబోయే వాటితోటి మీరు సెల్ఫ్ సెర్చ్ చేసుకోవచ్చండి. అంటే ఏవి ఫర్ ఎగ్జాంపుల్ అవినాష్ కావచ్చు, అవని కావచ్చు, అన్వేష్ కావచ్చు, అన్విత కావచ్చు, మరింకేదైనా కావచ్చు. మీ నేమ్లో ఎక్కడైనా సరే ఏవి అనే అక్షరాలు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న వాటిని ఒక్కసారి చెక్ చేసుకోండి. అంటే కెరీర్ ఏదైనా సరే మీరు పర్స్యూ చేయాలి అనుకున్నప్పుడు మీరు అనుకున్నటువంటి కెరీర్ని మాత్రం పర్స్యూ చేయటం చాలా తక్కువ ఏవి కాంబినేషన్ ఉన్నటువంటి నేమ్స్లో. అలాగే బాల్యంలో తల్లిదండ్రులు విడిపోవటం కానివ్వండి, లేదా కొంతకాలం తండ్రి దగ్గర ఉండి మరికొంతకాలం తల్లి దగ్గర ఉండటం కానివ్వండి, హాస్టల్లో ఉండి చదువుకోవటం కానివ్వండి, ఈ పేరులో ఈ అక్షరాల కలయిక వల్ల ఏర్పడేటటువంటి ఫలితం ఇది. ఇంకొకటి కూడా చూసుకోవచ్చండి. ఇక్కడ తెలియనటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అంటే ఎంత క్వాలిటీ ఉన్నా, కాంపిటేటివ్ స్పిరిట్స్ ఉన్నా కూడా, ఎంత ఇంటెలిజెన్స్ మనదైనా కూడా ఈ రెండు అక్షరాలు పేరులో ఉండవలసిన స్థానంలో కనుక ఉండకపోతే ఇదంతా కూడా మీకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కిందకి మారిపోతూ ఉంటుంది. అలాగే మనీ విషయం వరకు వచ్చేసరికి ఏవీలో ఖచ్చితంగా ఒక స్ట్రెస్ నెంబరు, స్ట్రెయిన్ నెంబరు రైజ్ అవటం జరుగుతుందండి. ఫలితం మనకి ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మనకి వచ్చే పర్స్ ప్యాకేజ్ మాత్రం మినిమంగా ఉంటుంది. సో ఇదే మనం కనుక ఏపీ తీసుకుందాం అంటే ఏపీ అనే దానికి మనకి ఎక్కువగా గుర్తొచ్చేటటువంటి పేరు అపర్ణ. అంటే ఏపీఏఆర్ఎన్ఏ. ఇందులో 2 కాంబినేషన్స్ ఉన్నాయండి, ఏపీ అండ్ ఏఎన్ అండ్ ఏఏ అనే కాంబినేషన్ కూడా. ఇటువంటి కాంబినేషన్లో ఒకే అక్షరం రిపీటెడ్గా ఇలా రిపీట్ అవుతున్నప్పుడు ఇక్కడ ఉండేటటువంటిది మ్యారిటల్ లైఫ్ సరిగ్గా ఉండదు. అంతేకాదు ఎడ్యుకేషన్లో మనము 90% ఉత్తీర్ణతని సాధించగలిగిన కెపాసిటీని కలిగి ఉండి కూడా ఏ 40లోనో 60లోనో ఆగిపోతూ ఉంటాం. దీనికి కారణం సైకలాజికల్గా విపరీతమైనటువంటి స్ట్రెస్ అనేది యాడ్ అవ్వటమే. ఇదే ఏపీ కాంబినేషను అపర్ణ అనే పేరులో కాకుండా ఏ అనే అక్షరం ఒక ప్లేస్లో, పి అనే అక్షరం ఒక ప్లేస్లో వచ్చినప్పుడు ట్రెమెండస్ పవర్ ఉంటుందండి. అంటే మనము 80% పొలిటీషియన్స్లో ఏపీ కాంబినేషన్ని చూసినప్పుడు వాళ్ళకున్న పవర్కి కారణం ఈ ఏపీ అనే లెటర్స్ వెనకాల ఉన్నటువంటి వైబ్రేషన్స్ అని చెప్పుకోవచ్చు. ఎంత ట్రెమెండస్ పవర్ ఉంటుందో అంతే స్థాయిలో కన్నింగ్నెస్ కూడా ఉండటం ఏపీ కాంబినేషన్లో ఉన్న మరొక లక్షణం. అలాగే మనం ఇంకోటి తీసుకున్నాం అనుకోండి, భరించలేనటువంటి అహంకారం. అంటే కొంతమందికి అహంకారం ఎంత స్థాయిలో ఉంటుంది అంటే అవతలి వ్యక్తి ఇమ్మీడియట్గా వాళ్ళతోటి వెక్స్ అయిపోతూ ఉంటారండి. అంటే భరించలేనటువంటి అహంకారం, ఇక్కడ కూడా రాజీ పడినటువంటి పవరు, అంతకు మించి ఒక రకమైనటువంటి స్టబ్బర్నెస్. అంటే ప్రతి వాళ్ళు కూడా నా పాదాక్రాంతులు అవ్వాల్సిందే అనేటటువంటి ఒక వీచిక వాళ్ళ ఫేసెస్లో కనబడుతూ ఉంటుంది. సో ఏపీ అని ఉన్న వాళ్ళందరూ ఇలాగే ఉంటారా అని కాదండి. ఈ కండిషన్స్ సాటిస్ఫై కావాలి మనకి. అంటే ఇది పొలిటికల్ లైన్లో ఉండాలి, వాళ్ళకి పవరు ఉండాలి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా 8కి సంబంధించి ఉండాలి. వెరసి ఏపీ అనే అక్షరాలు మీ పేరులో సరైనటువంటి ప్లేస్మెంట్స్లో ఉన్నప్పుడు ఇవి ఖచ్చితంగా మీకు టాలీ అవుతుంటాయి. తిరిగి జెడ్ అనే పేరు కనుక తీసుకున్నట్లయితే జెడ్ అనేటటువంటి అక్షరం చాలా చాలా పవర్ఫుల్ అక్షరం. ఈ జెడ్ ఎందులో పడ్డా కూడా, వనజ అనే పేరు తీసుకున్నాం అనుకోండి, వనజలో జే బదులు కరెక్షన్గా మనం జెడ్ పెట్టినప్పుడు చాలా రకాల మార్పులు వస్తాయండి. అంటే ఒక 10 రూపాయలు కూడా లేనటువంటి స్త్రీ ఈ వనజలో జెడ్ అని మార్చుకున్నప్పుడు ఒక పెద్ద పారిశ్రామిక సంస్థను స్థాపించగలదు, దాన్ని సమర్థవంతంగా కూడా నడపగలదు. అలాగే మనం కనుక కామన్గా చూసినట్లయితే జెడ్ అనేది ట్రాన్స్పోర్ట్ వెహికల్ సిరీస్లో వస్తూ ఉంటుందండి. సో ఈ జెడ్ అనేది కరెక్ట్గా లేకపోతే, జెడ్ అనే కాంబినేషన్ కనుక కరెక్ట్గా లేకపోతే వెహికల్స్ అన్నీ కూడా యాక్సిడెంట్కి గురవటం జరుగుతుంటుంది. సో ఒక వెహికల్కే జెడ్ అనేటటువంటి అక్షరాల కాంబినేషన్ ఇటువంటి స్థితిని తీసుకువచ్చినప్పుడు ఇదే కాంబినేషన్ ఒక వ్యక్తి జీవితంలో ఆ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ 4 అయ్యిండి, డెస్టినీ నెంబర్ కనుక 8 అయి ఉన్నట్లయితే జెడ్ కలిగించేటటువంటి పేరు, ప్రఖ్యాతులు, ధనం, ఎట్ ద సేమ్ టైం ఒక సునామీ లాంటి జీవిత శైలి ఖచ్చితంగా సాధ్యపడతాయి. కాకపోతే ఎక్కడ ఉండాలి, జెడ్ ఎక్కడ ఉండాలి తెలిసి ఉండాలండి. తెలుగులో జెడ్ అనేటటువంటి పేర్లలో వచ్చేటటువంటి పేర్లు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ కొన్ని ప్రముఖమైన పార్టీలకు సంబంధించి కానివ్వండి, ముఖ్యంగా మనం మద్రాస్ సైడ్ కనుక చూసినట్లయితే, మైసూర్ సైడ్ చూసినా, యూపీ సైడ్ చూసినా జెడ్ అనేటటువంటి అక్షరాలు ఉన్నటువంటి పార్టీలు, రాజకీయ నాయకులు ఎక్కువగా కనపడుతూ ఉంటారు.
సో ఇందాక మనం ఏపీని ఎలాగైతే చెప్పుకున్నామో ఈ ఏపీలో ఉన్న లక్షణాలన్నిటికీ కూడా మళ్ళీ ఏజెడ్ అనే కనుక తోడైతే వీళ్ళని ఆపేవాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరండి. వీళ్ళకి వీళ్ళు శక్తిమంతులు, వీళ్ళకి వీళ్ళు కార్య నిర్వహణ దక్షులు, ఏదనుకుంటే అది సాధించగలరు. సో రీసెంట్గా అంటే జల్లికట్టు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ జల్లికట్టులో మనకి ఏజెడ్ కాంబినేషన్ ఖచ్చితంగా కనపడి తీరుతుంది. సో ఒక పేరులో ఒక అక్షరం వెనుక ఇంతటి ఇది ఉంటుంది. సో మన పేరులో ఏవి ఉందా, ఏపీ ఉందా, ఏజెడ్ ఉందా, ఏఎన్ ఉందా, ఏకే ఉందా. సో దీనివల్ల మనకేం తెలుస్తాయని తెలుసుకోగలిగితే ఈ లెటర్ సింక్రోనాలజీని మనం మార్చుకోగలిగితే మన లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది.